ఒక పూటకి 4-5 మాత్రలు వేసుకుంటాడు. తిని మంచిగా తలవా ఇంటి ఇంకా తినరాకనే వాటి కోసమే ఇంకా అవి సుమారు 4-5 ఏళ్ళ నుండి అట్లని ఆయాసం కూడా వచ్చాయి. ఆయాసం అది తింటుంటే నడసలేదు ఇంత అంతగా నడుము నొప్పి తింటి ఇవన్నీ మెడలు ఫస్ట్ నాకు మెడలు ఎక్కువ ఉండలేము. మెడలు బాగా ఇప్పుడు బాగుండేది, నొప్పి లేదు. నిద్ర రాకుండా సరిగా అన్నం తిని 10-10:30 అయినా 11 అయినా నిద్ర పడుతుంది. మళ్ళీ ఏమన్నా చిన్న శబ్దమైనా మెడకొస్తుంది నాకు. పిల్లలు అక్కడ ఇంట్లోకి వస్తే కూడా మెడకొస్తుంది నాకు. ఇంకా నిద్ర ఎంతమన్నా ఇదిగా నిద్ర రాకుండా అట్లా అంటే నాకు ఈ తెంపుకి వచ్చినాకనే కొంచెం బాగా నిద్ర వస్తుంది. మెడల నొప్పులు లేవు, నీ చేయి కూడా తగ్గిపోయింది. ఇంకా నాకు ఇక్కడ అదే నడుము కూడా ఇక్కడ ఈ నడుము నొప్పులు ఎక్కువ ఉన్నాయి, తగ్గినాయి. కాకపోతే ఈ కాలు మెట్టెక్కలేకుంటాయి. విద్య కాలన్నా ఇంత చిన్నగా ఏమన్నా హైట్ ఉండాలన్నా ఈ కాలు ముందర పెట్టి తర్వాత ఇది సపోర్ట్ లాగా పెట్టి ఎక్కడన్నా నిలబడి మాట్లాడితే కూడా కాలు ఇట్లా వేసుకుంటుంటుంది. నిలబడితే కూడా కాలు సపోర్ట్ జోమ్ వస్తున్నాయి. అట్లా ఆడితే ఇప్పుడు జోమ్ రాదు, మెట్టి ఎక్కుతున్నా. ఇంకా నెత్తి నొప్పి కూడా లేదు. ఇంకా నాకు ఈ ఆకలి కూడా బాగా అవుతుంది. ఆకలి కాకుండా నిద్ర బాగా వస్తుంది. ఇది చూడమ్మంగా చేయి కూడా తగ్గిపోయినట్టు కొద్దిగా ఉంది. ఇది 3 నెలలు తీసుకుంటే ఖచ్చితంగా నాకు కాళ్ళు నొప్పి కూడా బాగా అవుతుంది. కాలు వస్తుంది, అంట్లు అంతగా 2-3 సార్లు కూర్చుంటుంది. నిలబడితే మీద అంట్లు కూర్చొనే కాదు. ఇంకా కొన్ని గడగలు మళ్ళీ కొద్దిగా కూర్చున్నాను, కొన్ని గడగలు మళ్ళీ కూర్చున్నా ఏడుస్తుంటే తిమ్ముర్లు వస్తున్నాయి కాళ్ళు జోము బాగా. ఎందుకంటే దేవుడు ఇట్లా పెట్టినా కానీ అట్లా అనిపిస్తుండే. ఇప్పుడు ఇంకా ఎంతసేపు నిలబడి చేయి జోము వస్తుంది నాకు, నొప్పి కూడా లేదు. ఇంకా నడుస్తుంటే కూడా ఆయాసం వచ్చేది. ఇప్పుడు ఆయాసం కూడా ఆయాసం తగ్గింది, బాగానే ఉంది. చూడు కూడా చిన్న చిన్న చిరాలు కనపడేది కాదు. ఇటు చూస్తే కూడా గుడ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏం లేమ్మా బాగానే చిన్న చిన్నవి కూడా కొద్దిగా కనపడుతున్నాయి. అబద్ధం చెప్పాలి, కనపడుతున్నాయి. గుడ్లు కూడా ఎక్కువ ఉన్నాయి.